Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. నేను మీ వంశీ అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవరీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. సో ఈ రోజు మన దగ్గర బజాజ్ పల్సర్ N160 డ్యూయల్ ఏబిఎస్ విత్ సింగిల్ సీట్, అలాగే మనకి టాప్ ఆఫ్ ది లైన్ యూఎస్డి మోడల్ రెండు కూడా ఉన్నాయి. ఈ రెండు మోటార్ సైకిల్స్ మధ్యలో మనకి ప్రైస్ డిఫరెన్స్ అనేది ఓన్లీ 12,000 రూపీస్ మాత్రమే ఉంది. సో రెండు మోటార్ సైకిల్స్ మధ్యలో మనకి మెయిన్ డిఫరెన్సెస్ ఏమున్నాయి అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. సో ఎవరైనా నియర్ బై బోయన్పల్లి ఎనీ బజాజ్ మోటార్ సైకిల్ తీసుకుందాం అనుకుంటే సో వీవీసీ మోటార్స్ వాళ్ళకి అయితే కాంటాక్ట్ చేయండి. సో కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. బజాజ్ పల్సర్ N160. సో మనకి ఇది డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ విత్ సింగిల్ సీట్ వేరియంట్ అనమాట. అండ్ అలాగే ఇక్కడ మనకి టాప్ ఆఫ్ ది లైన్ యూఎస్డి మోడల్ అయితే ఉంది. ఈ రెండు మోటార్ సైకిల్స్ మధ్యలో మనకి ప్రైస్ డిఫరెన్స్ అనేది ఓన్లీ 12,000 మాత్రమే ఉంది. అలాగే మీరు సింగిల్ సీట్ విత్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ అలాగే టాప్ మోడల్కి ప్రైస్ డిఫరెన్స్ మీరు చూసుకున్నట్టయితే 15,000 రూపీస్ అయితే ఉంది. సో మనం ఇప్పుడు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ విత్ సింగిల్ సీట్ అలాగే టాప్ మోడల్ ఒక మధ్యలో కంపారిజన్ అయితే చేస్తున్నాము. సో ప్రైస్ అనేది మీకు ఆల్రెడీ చెప్పేశాను. అండ్ రెండిట్లో మనకి కలర్స్లో కూడా డిఫరెన్స్ అనేది ఉంది, అలాగే గ్రాఫిక్స్లో కూడా మనకి డిఫరెన్స్ అనేది ఉంది. ఇవి కాకుండా ఇంకా మేజర్ డిఫరెన్సెస్ ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ హెడ్లైట్ చూసుకున్నట్టయితే మనకి రెండు మోటార్ సైకిల్స్లో సేమ్ అదే అగ్రెసివ్ యాంగ్రీ ఫేస్ అయితే కనిపిస్తుంది. సో దీంట్లో కూడా మనకి సేమ్ ఫేస్ అయితే ఉంది, బట్ గ్రాఫిక్స్ కూడా మనకి ఆల్మోస్ట్ సిమిలర్ ఉంది. సో ఇక్కడ చేంజ్ ఏంది అని అంటే దీంట్లో మనకి ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అదే మనం దీంట్లో చూసుకుంటే హాలోజన్ ఇండికేటర్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇంకొక చేంజ్ వచ్చేసి దీంట్లో 37mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయి. అదే దీంట్లో చూసుకుంటే మనకి 37mm గోల్డెన్ యూఎస్డి ఫోక్స్ ఉన్నాయి. ఇది మనకి మేజర్ డిఫరెన్స్. అండ్ ఇంకొకటి ఇక్కడ చూసుకుంటే ఈ ఫెండర్ ఏదైతే ఉంది కదా దీని యొక్క సైజ్ అనేది మనకి ఇక్కడ వరకు వచ్చింది కదా, ఒకసారి చూడండి మీరు క్లియర్గా. అండ్ అలాగే దీని యొక్క ఫెండర్ అనేది చూడండి, మనకి సైజ్లో డిఫరెన్స్ అనేది డెఫినెట్లీ ఉంది. అండ్ మనకి బ్రేక్స్ కానీ టైర్స్ కానీ ఆల్మోస్ట్ రెండు మోటార్ సైకిల్స్లో సేమ్ ఉంది. రెండిట్లో మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉన్నాయి, మనకి గ్రామికా క్యాలిపర్సే ఉన్నాయి, 300mm డిస్క్ బ్రేక్ ఉంది, అన్నీ సేమ్ ఉన్నాయి. టైర్స్ కూడా సేమ్ ఉన్నాయి, బట్ టైర్స్ ఒక ప్యాటర్న్ అనేది మనకి డిఫరెంట్ వస్తుంది. అండ్ ఇంకొక చేంజ్ మనకి ఏంది అని అంటే దీంట్లో సింగిల్ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఫ్యామిలీ కోసం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అదే మీరు దీంట్లో చూసుకున్నట్టయితే మనకి స్ప్లిట్ సీట్ అనేది ఉంది. సో ఎవరైతే కొంచెం స్పోర్టీ నేచర్ ఎక్కువ కావాలి, ఫ్యామిలీకి అంత అవసరం లేదు అనుకుంటే మీరు ఈ మోడల్ని అయితే తీసుకోవచ్చు. దీంట్లో మనకి స్ప్లిట్ సీట్ అనేది ఉంది. అండ్ ట్యాంక్ కెపాసిటీ అనేది సేమ్ ఉంది. ఇంకొకటి చేంజ్ ఏంటంటే దీంట్లో మనకి ఇక్కడ ఈ గ్రాఫిక్స్ అనేది ఉంది కదా, దాంట్లో ఈ గ్రాఫిక్స్ అనేది లేదు. ట్రాన్స్మిషన్ అనేది సేమ్ ఉంది, క్లచ్ అనేది సేమ్ ఉంది, గేర్ బాక్స్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. అండ్ అలాయ్స్ మనకి డిజైన్ కూడా సేమ్ అంటే సేమ్ అయితే ఉంది. సో రెండిట్లో మనకి సేమ్ ఇంజన్ వస్తుంది. 164.82cc సింగిల్ సిలిండర్ 2 వాల్వ్ ఆయిల్ కూల్డ్ కాదు, ఇది ఎయిర్ కూల్డ్ ఇంజన్. ఇంతకుముందు ఆయిల్ కూలింగ్ ఉండేది, ఇప్పుడు రిమూవ్ అయితే చేశారు. అరౌండ్ మనకి 16 PS పవర్ వస్తుంది, 14.38 Nm టార్క్ అయితే వస్తుంది, 65 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ రెండిట్లో సేమ్ ఉంది. రెండిట్లో మనకి మోనోషాక్ అబ్జర్వర్ సేమ్, అన్నీ సేమ్. మిగతా చేంజ్ ఎక్కడ ఉంది అని అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ రియర్ మనకి టేల్ టైడ్ ఏదైతే ఉంది కదా దీన్ని ఫుల్లీ మనకి క్లోజ్డ్ వస్తుంది. అండ్ సింగిల్ పీస్ మనకి గ్రాబ్ హ్యాండిల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ మనకి హాలోజన్ ఇండికేటర్స్. అదే మనం దీంట్లో చూసుకున్నట్టయితే ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్స్ అనేది మనకి స్ప్లిట్ వస్తున్నాయి. అండ్ ఈ టేల్ టైడ్ అనేది మనకు డిఫరెంట్గా ఉంది చూడండి. అది మొత్తానికి మనకి క్లోజ్ ఉంది, ఇది మనకి ఇంకా స్పోర్టియర్గా అయితే ఇచ్చారు. అండ్ రెండిట్లో మనకి బ్రేక్స్ ఆర్ సేమ్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. అండ్ ఇంకొక మేజర్ డిఫరెన్స్ అనేది ఎక్కడ ఉంది అని అంటే ఇక్కడ హ్యాండిల్ బార్ దగ్గర మనకి హెడ్లైట్ అనేది ఆన్ ఆఫ్ చేయడానికి ఒక బటన్ అయితే ఇచ్చారు. అండ్ దీంట్లో చూసుకుంటే ఆ బటన్ అనేది మనకి లేదు. సో ఇక్కడ చూసుకుంటే హెడ్లైట్ అనేది ఆన్ ఆఫ్ చేయడానికి మనకు ఎటువంటి బటన్ అనేది ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఇంకొకటి దీంట్లో మేజర్ డిఫరెన్స్ ఎక్కడ ఉంది అంటే స్పీడోమీటర్లో. సో స్పీడోమీటర్ దీంట్లో చూసుకుంటే సేమ్ మీటర్ వస్తుంది, కానీ దీంట్లో ఓన్లీ కాల్ SMS అలర్ట్స్ మాత్రమే వస్తాయి. టర్న్ బై టర్న్ నావిగేషన్ లేదు. అలాగే మనకి దీంట్లో ABS మోడ్స్ కూడా లేవు. సో మిగతా అంతా మనకి సేమ్ ఉంటుంది. ఒకసారి మీకు దీంట్లో ఏదో చూపిస్తాను. సో దీంట్లో చూసుకున్నట్టయితే మీటర్ అనేది మీకు ఆల్మోస్ట్ చూడడానికి సేమ్గా అనిపిస్తుంది. ఇక్కడ ఆన్ చేసుకున్న తర్వాత మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ టర్న్ బై టర్న్ నావిగేషన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ABS మోడ్స్ అనేవి ఉన్నాయి కదా, సో ఇక్కడ నుంచి మనం చేంజ్ చేయొచ్చు. సో మీకు రోడ్ కానీ ఆఫ్ రోడ్ కానీ ఇలాంటి మనకి మోడ్స్ అయితే దీంట్లో 3 మోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ నుంచి మీరు మోడ్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. టర్న్ బై టర్న్ నావిగేషన్ దీంట్లో ఉంది, దాంట్లో అయితే లేదు. ఇది ఒక డిఫరెన్స్. అండ్ స్విచెస్ అయితే ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. అండ్ దీంట్లో మనకి ఛార్జింగ్ పోర్ట్ ఉంది, అండ్ దాంట్లో కూడా మనకి ఛార్జింగ్ పోర్ట్ అనేది ఉంది. అండ్ ఈ 2 మోటార్ సైకిల్స్ మధ్యలో మనకి ఇంకొక మేజర్ డిఫరెన్స్ ఎక్కడ ఉందంటే వెయిట్లో. ఇది మనకి ఒక 2 to 3 kgs వెయిట్ అనేది తక్కువ వస్తుంటుంది. అండ్ టాప్ మోడల్ అనేది ఒక 2 to 3 kgs అనేది వెయిట్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకొక డిఫరెన్స్ అనేది దీంట్లో మనకి
యూరో గ్రిప్ టైర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అదే దీంట్లో చూసుకుంటే మనకి ఎంఆర్ఎఫ్ టైర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇవే మనకి మేజర్ డిఫరెన్స్. అండ్ ప్రైస్ గురించి మీకు ఆల్రెడీ చెప్పేసాను. అండ్ ఇది 1,55,000 రూపీస్ ఉంది. దానికి మీరు ఒక 12,000 అనేది యాడ్ చేసుకోండి. దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ అనేది వచ్చేస్తది. సో 2 మోటార్ సైకిల్స్ మధ్యలో మనకి 12,000 ప్రైస్ డిఫరెన్స్ అనేది ఉంది. సో ఎవరికైతే ఫ్యామిలీకి మెయిన్ ఫోకస్ అనుకుంటే మీరు ఈ వేరియంట్ అయితే తీసుకోవచ్చు. మీకు ఆల్మోస్ట్ సేమ్ వస్తుంది. కానీ ఏంటంటే కొన్ని ఫీచర్స్ అనేది మనకు అటు ఇటు డిఫరెన్స్ అయితే ఉంటాయి. అండ్ దీంట్లో మనకి టాప్ ఆఫ్ ది ఎక్విప్మెంట్ వస్తది. సో ఎవరైతే టాప్ ఆఫ్ ది లైన్ ఎక్విప్మెంట్ కావాలి అనుకుంటే మీరు ఇది తీసుకోవచ్చు. లైక్ యూఎస్‌డి ఫోక్స్ గానీ, ఏబీఎస్ మోడ్స్, మీకు టర్న్ బై టర్న్ నావిగేషన్ ఇవి కావాలి. అలాగే మనకి ఈ హెడ్‌లైట్ ఆన్ ఆఫ్ చేయడానికి బటన్ కావాలి, స్ప్లిట్ సీట్ కావాలి. మోర్ స్పోర్టియర్ నేచర్ ఉండాలి అనుకుంటే మీరు టాప్ మోడల్‌ని తీసుకోవచ్చు. లేదు అంటే మీ బడ్జెట్ తక్కువ ఉంది అనుకుంటే మీరు ఇది తీసుకోవచ్చు. ఫైనల్లీ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.